నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. బైంసాలో ఈ నెల 13న చేపట్టే తిరంగా ర్యాలీని జయప్రదం చేయండి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్. బాసర గ్రామంలో ఘనంగా బోనాల పండుగ, ఊరంతా గ్రామ దేవతల చింతకు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బైంసాలో ఈ నెల 16న హిందూ సమ్మేళనం, ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ. కుంటాలలో బోనం పండుగలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించిన ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్. ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన మన్మథ్ గ్రామానికి చెందిన గంగపుత్రులు. ఎస్టీయు సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు టెట్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా బైంసాలో ఈ నెల 13న ఉదయం 10 గంటలకు బైంసాలో చేపట్టే తిరంగా ర్యాలీని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. జాతీయ భావాన్ని పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఆయన కోరారు. పార్టీలకు అతీతంగా చూడండి, మన దేశ అభిమానం కోసం, దేశ రక్షణ కోసం ప్రతి ఒక్క ఇంటికి మనం మన తిరంగా జెండా పెట్టుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా తేదీ 13వ తారీఖు బైంసా పట్టణంలో పార్టీలకు అతీతంగా దూరం, కుల మతాలకు అతీతంగా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి అంబేద్కర్ చెవు కొరకు 9:30 నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. దానికోసం బైంసా పట్టణం వాసులకు అందరికీ నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇలా బట్టల షాప్స్ అనుకోండి, సిల్వర్ మార్కెట్ అనుకోండి, కపడా మార్కెట్ అనుకోండి, కిరాణా మార్కెట్ అనుకోండి, అదేవిధంగా కమిషన్ ఏజెంట్స్, ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ అందరూ తిరంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతాకి జై. జై హింద్. జై హింద్. బాసర గ్రామంలో బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఊరంతా గ్రామ దేవతల చింతకు వెళ్లి పూజలు నిర్వహించారు. బోనం కుండలతో, డప్పు చప్పులతో, పోతరాజుల విన్యాసాలతో గ్రామస్తులంతా శోభయాత్రగా వెళ్తుంటే గ్రామంలో పండుగ వాతావరణం కొట్టొచ్చినట్టు ఏర్పడింది. అమ్మవారు చల్లంగా చూడాలని, వర్షాలు పుష్కలంగా కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామస్తులు అమ్మవార్లను మొక్కుకున్నారు.
గ్రామ భక్తులందరూ కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేసి ఉన్నారు. ఎందుకంటే అతి పురాతన క్షేత్రం బాసర. బాసరలోనే మహాలక్ష్మి అమ్మవారు, పోచమ్మ అమ్మవారు, వివిధ శీతల దేవతల యొక్క ఆరాధనలు, మహా నైవేద్యములు, ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో మంగళహారతులు, వాయిద్యాల మధ్యలో అమ్మవారిని సేవించుకొని ఉన్నారు. ఈరోజు గత 9 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఎంతో వైభవపేతంగా అమ్మవారికి మహా నివేదన, మహాహారతి, వేద మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం వల్ల ఏమొస్తుంది అని అంటే మన బాసర పురమే కాకుండా రాష్ట్రమంతా కూడా పాడి పరిశ్రమ, పంట సమృద్ధి, వర్ష సమృద్ధి, ఎందుకంటే గ్రామ దేవతల యొక్క ఆరాధన వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అని సాక్షాత్తు శీతలా స్వరూపమైనటువంటి అమ్మవారిని మనం ఎంతో వైభవపేతంగా కొలుచుకొని ఉన్నాం. ఈ పుణ్యం చేత మన అమ్మవారు మళ్ళీ వచ్చేటువంటి సంవత్సరం వరకు మన గ్రామాన్ని, మన రాష్ట్రాన్ని ఇలానే చల్లగా చూడాలని అమ్మవారిని చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. శ్రీమాత్రే నమః. బాసర గ్రామ ప్రజలందరము సంతోషంగా, ఆహ్లాదకరంగా ఈరోజు ఊర పండుగను జరుపుకొని ఒక చిరస్థాయి ఈ కమిటీ చేసినందుకు ముందుగా కమిటీ సభ్యులందరికీ, బాసర గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బాసరలో బాసర గ్రామ ఊరు పండుగను విజయవంతం చేసిన బాసర గ్రామ ప్రజలకు, అలాగే గౌరవ గ్రామ సర్పంచ్ గారికి, అలాగే గ్రామ పెద్దలకి, వీడీసీ అధ్యక్షులు, వీడీసీ సభ్యులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా బాసర గ్రామంలో ఊర పండుగ ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం 2020 సంవత్సరంలో కూడా చేశాము, మళ్ళీ ఇప్పుడు 2026లో చేస్తున్నాము. ఈ పండుగ
ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాడి పంటలు పండాలని, వర్షం సమృద్ధిగా కురవాలని, రైతులందరూ పచ్చగా చల్లగా ఉండాలని చెప్పేసి, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి రోగాలు కానీ ఇలాంటివన్నీ కూడా బాగుండాలని చెప్పేసి, తగ్గాలని చెప్పేసి, అలాగా ఈ అమ్మవారిని మేము ఈ అనాది కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాము. ఈ నెల 16న ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బైన్సాలో చేపట్టే హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ కళాశాల ప్రముఖ ఉల్లంఘ ముత్యం పిలుపునిచ్చారు. బైన్సాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రచార పోస్టర్లను ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉదయం 11 గంటలకు 16వ తేదీన గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రారంభించబడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం మీద ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా గతంలో జన జాగరణ అభియాన్, హిందూ సమ్మేళనాలు ఇలాంటి రకరకాల కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం మన దేశమంతటా కూడా ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి యువతను జాగృతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో యువ శక్తి సంగమం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం మన భైంసాలో హిందూ యువ సమ్మేళనం అనే పేరు మీద నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 16వ తేదీ ఆగస్టు 2016 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు మన భైంసాలో ఉన్నటువంటి గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భైంసా నగరంలో ఉన్నటువంటి 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువత ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ భావాల్ని వికసింపజేయడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి యువతలో పౌరుష పరాక్రమాలు, స్వాభిమానము, దేశం పట్ల భక్తి నిర్మాణం చేయాలనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కుంటాల మండల కేంద్రంలో జరిగిన బోనాల పండుగలో ఎమ్మెల్యే పాపర్ రామారావుపేటలు పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. లోకేశ్వరం మండలంలోని మన్మథ గ్రామానికి చెందిన గంగపుత్రులు ఎమ్మెల్యే పాపర్ రామారావుపేటలను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గంగపుత్ర ఆలయానికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. గంగాపుత్ర సంఘం తరఫున గంగామాత ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. దానికి సార్ గారు చాలా మాకు సహకరించడం జరిగింది. దానికి దాదాపు 2 సంవత్సరాల నుంచి కరెంటు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. సార్ని మేము కలిసి మాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు కరెంట్ ఇప్పించాలని చెప్పి సార్ని అడిగినప్పుడు సంతోషంగా సారు ఒప్పుకొని మాకు జస్ట్ ఒక 1 వీక్ లోపలనే ట్రాన్స్ఫారం పెట్టించి గంగామాత ఆలయానికి కరెంటు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా మాకు ఒక కాంపౌండ్ వాల్ కూడా సారు శాంక్షన్ చేస్తామని చెప్పారు. దానికి కృతజ్ఞతగా ఈరోజు మేము సార్కు సన్మానించాలని చెప్పి మేము మా గ్రామస్తుల తరఫున గంగపుత్ర సంఘం తరఫున మేము వచ్చి సార్కు సన్మానం చేయడం జరిగింది. ఎస్టీవీ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు టెట్ సామాగ్రిని ఎమ్మెల్యే పాపర్ రామారావుపేటలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో టెట్ పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. టెట్ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేసేందుకు వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు.
సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకటే భగవంతుడు మాతా సరస్వతి తల్లి మన నియోజకవర్గంలో ఉన్నది. ఆ తల్లి ఆశీర్వాదంతో మీరందరూ టెట్ పాస్ కావాలని ఆ భగవంతుని ఆ తల్లిని కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈరోజు బైసా డివిజన్లో ఉన్నటువంటి గౌరవనీయులు ముదూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారికి కలిసి ఎస్టీయు తరఫున విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పలు సమస్యలను వారు వివరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రస్తుత తరుణంలో సుప్రీంకోర్టు ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయుల కొరకు టెట్ తప్పనిసరి చేసిన సందర్భంలో ఏ సంఘం మెటీరియల్ తయారు సంఘమైనటువంటి ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ఆధ్వర్యంలో మరి మొట్టమొదటిసారిగా టెట్ యొక్క మెటీరియల్ని తయారు చేయడం జరిగింది. ఉపాధ్యాయులు ఎవరు కూడా తమ సర్వీసును కోల్పోకుండా తమ సర్వీస్లో కొనసాగే విధంగా మరి ఆ సందర్భంలో టెట్ యొక్క సిలబస్ను తయారు చేసి ఉపాధ్యాయులందరికీ కూడా మరి అందులో టెట్లో ఉత్తీర్ణులు కావడానికి ఈ పాటికే దాదాపుగా 60% మంది ఉత్తీర్ణులు అయ్యారు. మిగతా ఒక 40% మంది మాత్రమే టెట్లో క్వాలిఫై కాలేరు. కాబట్టి ఆ మిగతా వారు కూడా పాస్ అయ్యి ఉత్తీర్ణులు అయిపోవడానికి మరి ఎస్టీయూ ఆధ్వర్యంలో ఏదైతే టెట్కు సంబంధించినటువంటి రాబోయేటటువంటి ప్రవేశ పరీక్షల్లో వారు ఈజీగా ఉత్తీర్ణులు కావడానికి మరి మన సంఘం ఆధ్వర్యంలో ఏదైతే మెటీరియల్ తయారు చేశారో దాన్ని మన గౌరవ శాసనసభ్యులు ముదూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ పవార్ రామారావు పటేల్ గారి ద్వారా దాన్ని ఆవిష్కరించేటందుకు వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీ భూమన యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జె లక్ష్మణ్ గారు, మరి జిల్లా స్టేట్ ఫైనాన్స్ కార్యదర్శి బివి వెంకటేశ్వరరావు గారు, మరి అదేవిధంగా నిర్మల్ నుంచి విచ్చేసినటువంటి ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయించి నియోజకవర్గంలో నేను ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు పాఠశాల విద్య పైన ఒక టాయిలెట్స్ పైన గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అదేవిధంగా వసతులు లేనటువంటి పాఠశాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వాటిపైనటువంటి స్కెచ్ తీసుకొని ఒక ఏని పిలిపించుకొని వారికి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని విద్యా వ్యవస్థ మీద ఎటువంటి పటిష్టమైనటువంటి అనుభవం ఉందో దీని ద్వారానే మనకు తెలుస్తుంది. అదేవిధంగా మరియు మన యొక్క ఉపాధ్యాయుల సమస్యల పైన విద్యా వ్యవస్థ పైన సారికి ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. రాబోయేటువంటి మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన యొక్క సమస్యల పైన కూడా వారు స్పందించి మన యొక్క సమస్యల పైన మాట్లాడవలసిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క జిల్లా ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు భూమన యాదవ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడారు. 2028 లోపు ప్రతి ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాలి. టెట్ పాస్ కాకపోతే వాళ్ళని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అంటే అలాంటి ఒక నిబంధన ఇచ్చింది కాబట్టి అది తప్ప ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము గతంలో 2012 వచ్చిన నిబంధన కానీ మొన్నటి వరకు ఈ విషయాన్ని తెలియకపోవడంతో మరి చాలామంది సీనియర్ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఎస్టీయూ సంఘం ఎప్పుడు కూడా ఒక సామాజిక దృక్పథంతో పేద విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయుల పక్షపాతి కాబట్టి దాంట్లో భాగంగా ఇవాళ ఒక 2,000 రూపాయల విలువ పుస్తకాలను కేవలము ఉపాధ్యాయులు 500 రూపాయలకి ఇవ్వడానికి ఇవాళ తయారు చేసిన సందర్భంలో 1000 రూపాయలు తమ మంత్రిగా ఖర్చు చేస్తున్నది. కానీ కొన్ని సంఘాలు అట్లా కాదు, అదే ఒక్కొక్కరు 5,000 వసూలు చేసి సంఘానికి జేబులు నిలుచుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఇలా ఉపాధ్యాయులు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎందుకంటే అందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే మీరు ఇలా నిరుద్యోగులైనటువంటి ఎంతో మంది ఉద్యోగస్తులు కావడానికి మన వేసే స్టడీ సర్కిల్ ద్వారా వేసినటువంటి కార్యక్రమాలు ఇలా ఒక అన్నదాతగా ఒక రైతు బాంధవుడిగా ఇలా ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థుల యొక్క పాలిట ఒక కల్ప తరవుగా సరస్వతి ముద్దుబిడ్డగా మీరు ఉన్నారు కాబట్టి ఒక చిన్న ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మన ఎస్టీ తరఫున ఎందుకంటే మీరు మేమంతా ఒకటే అన్న ఒక భావనతో మనం ఉన్నాం కాబట్టి మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు డిఎస్ రాయబోతున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వారికి
యాక్చువల్గా వాస్తవంగా ఈ ఖర్చు మనం ప్రింటింగ్ బయట వేస్తే 2,000 రూపాయలు అవుతుంది. కానీ మనకి ఎస్టీయూ సంఘం తరఫున చేయించారు కాబట్టి కేవలం 500 రూపీస్. దీన్ని మేము ఎస్టీయూ సంఘం తరఫున వేయించాము. మేమేమంటున్నాం రిక్వెస్ట్గా మీరు మీ యొక్క బ్యానర్ మీద మీరు తయారు చేయించి దీన్ని మనము నిరుద్యోగులైనటువంటి యువతకి ఇస్తే మన ఏరియాలో చూసుకున్నట్లయితే మన నియోజకవర్గంలో ఒక 100, 150, 200 ఉంటారు కావచ్చు. ఆ 200 మందికి మనం ప్రతి ఒక్కరికి ఇస్తే ప్రతి ఒక్కరు రేపు జిల్లాలో డిఎస్సి పెడితే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ శాసనసభ్యులు కూడా ఉపాధ్యాయులను సన్మానించడం కానీ విద్యార్థులను సన్మానించడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు పాఠశాల మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ పాఠశాల నెలకొల్పడం కానీ ఏ శాసనసభ్యులు చేయనటువంటి కార్యక్రమాన్ని వల్ల మరి సరస్వతి ముద్దుబిడ్డగా మీద వల్ల చేస్తున్నటువంటి సందర్భంలో మరి మీ చేతుల మీదుగా మన ఎస్టీ యొక్క ఈ మెటీరియల్ను ఆవిష్కరించుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా భావిస్తూ మరి ఇంతకుముందే మా ప్రధాన కార్యదర్శి గారు అన్నట్టు మాకు మీ ఆధ్వర్యంలో మీ హయాంలో మాకు ఇక్కడ బైన్సాలో ఒక మంచి భవనాన్ని ఒక మంచి ప్రాంతంలో ఒక ప్లేస్ను ఇస్తూ మీరు త్వరలోనే దాని పట్ల మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మరి ఈరోజు మీకు అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టిఎస్ జిల్లా మరి మన టెట్ సిలబస్ మన రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ టెట్ మెటీరియల్ తయారు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సార్ ఈ మా యూనియన్ కంటే ఎక్కువ వేరే యూనియన్లు అడుగుతున్నారు మాకు టెట్లు కావాలని. వేరే యూనియన్లు ఎక్కువ అడుగుతున్నారు. వాళ్ళు కూడా బాధ్యత ఉన్నారు కాబట్టి ఎక్కువగా వాళ్ళే ఫోన్లు వస్తుంది. కాబట్టి ఈ మెటీరియల్ కూడా ఎంత బాగుందంటే రాష్ట్రంలో కూడా ఇలా ఇద్దరు చొరవ వల్ల నిజంగా మన నిర్మల్ జిల్లా ప్రధాన కార్య చొరవ వల్ల మెయిన్గా ఈ మెటీరియల్ను రూపొందించడం జరిగింది. మ్యాక్సిమం 2,000 వరకు ఎక్స్పెన్సెస్ ద్వారా మనకు కేవలం 500కే ఇది అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వాళ్ళకు కూడా స్టేట్ అధ్యక్ష ప్రధాన డివిజన్ తరఫున వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బైన్సాలో ఈ నెల 13న చేపట్టే తిరంగా ర్యాలీని జయప్రదం చేయండి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్. బాసర గ్రామంలో ఘనంగా బోనాల పండుగ ఊరంతా గ్రామ దేవతల చింతకు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బైన్సాలో ఈ నెల 16న హిందూ సమ్మేళనం ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ. కుంటాలలో బోనం పండుగలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించిన ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్. ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన మన్మథ్ గ్రామానికి చెందిన గంగపుత్రులు. ఎస్టీయూ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు టెట్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.